హాయ్ టు ఆల్, వెల్కమ్ టు సంధ్యతో సందడి వ్లాగ్స్. ఇప్పుడు ఈ వీడియోలో మనం చిన్నపిల్లల ఫ్రాక్స్ని, చిన్నగా అయిపోయిన ఫ్రాక్స్ని ఎలా రీయూజ్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఫ్రాక్ మా పాపకి చాలా టైట్గా అయిపోయింది. అందుకే పైన బాడీ పార్ట్ని తీసేసి కింద స్కర్ట్లా కన్వర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఫ్రాక్ని స్కర్ట్లా కన్వర్ట్ చేసుకోవడానికి పైన బాడీ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని సపరేట్ చేసేయాలి. ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా, ఆ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రాక్ని స్కర్ట్లా కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఈ స్కర్ట్ కలర్కి మ్యాచ్ అయ్యేలాగా పైన డిజైనర్ బ్లౌజ్ని కూడా స్టిచ్ చేసుకుంటే చూడడానికి క్రాప్ టాప్ లాగా చాలా బాగా కనబడుతుంది, రిచ్ లుక్లో కనబడుతుంది. ఈ వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకొని పైన పార్ట్ని వేర్ చేసేయాలి. ఈ ఫ్రాక్ వచ్చేసి మా పాపకి చాలా చిన్నగా అండ్ టైట్గా అయిపోయిందండి. కానీ ఫ్రాక్ చాలా బాగుంటుందండి. ఇప్పుడే పక్కన పెట్టేస్తే ఇలా ఎందుకు వేస్ట్ చేయడము, తిరిగి రీయూజ్ చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించి ఇలా స్కర్ట్లా కన్వర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఫ్రాక్ నడుము సైజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. వన్ సైడ్కి వచ్చేసి 12 ఉంది కాబట్టి 2 సైడ్స్కి వచ్చేసి 24 ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సేమ్ కలర్ క్లాత్ కాకపోతే వేరే క్లాత్ తీసుకోవాలి. సేమ్ కలర్లో తీసుకొని అది ఎందుకంటే పైన నడుము పట్టీలాగా అన్నట్టు. ఇప్పుడు మనం ఎలాస్టిక్ వేస్తాం కదా, ఎలాస్టిక్ వేస్తే పైన నడుము పట్టీలాగా ఇది యూజ్ అవుతుంది. ఇలా 12 ఇంచెస్ 24 ఇంచెస్ టోటల్ టూ లేయర్స్ అంటే 2 మడతల క్లాత్ ఉంటుంది కదా, అలా పెట్టుకొని కట్ చేసుకోవాలి. వీడియోలో చూస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నడుము పట్టీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ నడుము పట్టీని స్కర్ట్కి అటాచ్ చేసి కుట్టుకోవాలి. ఈ వీడియోలో చూస్తున్న విధంగా కుట్టుకోవాలి. మనం పిల్లలకి కొన్ని టైమ్స్ ఎక్కువ రేట్స్ పెట్టి బట్టలు కొంటూ ఉంటాం కదా, మ్యారేజెస్కి అని, పార్టీస్కి అని, ఫంక్షన్స్కి అని ఇలా కొంటూ ఉంటాం కదా. కానీ పిల్లలు అవి ఎక్కువ సార్లు వేసుకోలేరు. స్కూల్కి వెళ్ళే పిల్లలైతే అస్సలు వేసుకోలేరండి ఆ బట్టల్ని. ఎప్పుడో ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు ఏవైనా ఉంటేనే వేసుకోగలుగుతారు. కాకపోతే పిల్లలు తొందరగా పెరుగుతారు కాబట్టి వాళ్ళకి తొందరగా అవి చిన్నగా అయిపోతాయి. కాకపోతే మనకి ఇలా అనిపిస్తుందంటే అరే ఇంకా కొన్ని డేస్ వేస్తే బాగుండు అని అనిపిస్తుంది. అందుకే ఇప్పుడు ఈ ఫ్రాక్స్ చిన్నగా అయిపోతాయి కదా, లెహంగా టైప్ అంటే కింద లెహంగా ఉంటుంది కదా, ఆ టైప్ ఇది ఫ్రాక్ కట్ చేసుకొని కింద లెహంగా టైప్ కుట్టేసుకుంటే పైన బాటమ్ వేరే ఏదైనా సెట్ చేసుకొని చున్నీ లాంటిది కూడా వేసుకోవచ్చు అండి. డిజైనర్ క్రాప్ టాప్ లాగా కానీ, లెహంగా లాగా కానీ చాలా బాగా కనబడుతుంది పిల్లలకి. ఈ విధంగా పైన పట్టీని క్రాప్ టాప్కి కుట్టేసి ఎలాస్టిక్ని వేసుకోవాలి. ఈ విధంగా కుట్టుకోవాలండి. ఇప్పుడు ఎలాస్టిక్ ఉంది కదా, ఒక పిన్ లాంటిది ఏదైనా పెట్టి ఎలాస్టిక్ని దాంట్లో నుండి తీసి 2 సైడ్స్ మళ్ళీ స్టిచెస్ వేసుకోవాలి. ఇలా స్టిచెస్ వేసుకున్న తర్వాత టోటల్ ఫ్రాక్ అండి ఇది. ఫ్రాక్ని ఇలా స్కర్ట్లా కన్వర్ట్ అయిపోయింది చూడండి. ఇప్పుడు నేను దీనికి బ్లౌజ్ ఇలా మ్యాచ్ చేసేసాను. చాలా బాగుంటుంది. మీ దగ్గర కూడా ఇలాంటి డిజైనర్ ఫ్రాక్స్ లాంటివి ఏవైనా ఉండి మీ పిల్లలకి చిన్నగా అయినట్టయితే ఒకసారి ట్రై చేయండి. బ్లౌజ్ వచ్చేసి నేను ఇలా స్టిచ్ చేశాను. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా క్రాప్ టాప్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా చెప్పండి ఎలా ఉందో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.